బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. హైదరాబాద్కి మరొక సికింద్రాబాద్ రెడీ కాబోతుంది. ఇప్పటివరకు మనం నార్త్ సైడ్ ఉత్తరం వైపు ఉన్నటువంటి సికింద్రాబాద్ చూస్తే ఇప్పుడు దక్షిణం వైపు సికింద్రాబాద్ రెడీ అవుతుంది. దాని పేరు శంషాబాద్. అంటే ట్రై సిటీ అంటే సైబరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ అనుకున్నాం. ఇప్పుడు 4వ సిటీ ఫ్యూచర్ సిటీ కంటే ముందు శంషాబాద్ ఒక ప్రధానమైనటువంటి నగర స్వరూపాన్ని సంతరించుకోబోతుంది బుల్లెట్ ట్రైన్ వలన. దేశానికే, దక్షిణ భారతదేశానికి బుల్లెట్ ట్రైన్ హబ్గా శంషాబాద్ మారబోతుంది. దేశానికి కూడా ఒక కీలకమైనటువంటి హబ్ అవుతుంది. ఎందుకంటే మిగతా ఏ ప్రాంతానికి, ఢిల్లీ తర్వాత మరి ఏ ప్రాంతానికి లేనంత వెసులుబాటు ఒక్క హైదరాబాద్, అది కూడా శంషాబాద్ ప్రాంతాన్ని ఎంచుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్లో రైల్వేకి, హై స్పీడ్ రైల్వేకి సంబంధించి 2,78 కోట్ల రూపాయల బడ్జెట్ను పెడుతుంది 2026-27. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 3 లక్షల కోట్లు ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ పైన ఇన్వెస్ట్ చేయబోతుంది. దీనికి ప్రధానమైనటువంటి హబ్ హైదరాబాద్, శంషాబాద్ కాబోతుంది. శంషాబాద్ని దీనికి ఎంచుకున్నట్టుగా ఈ వికసిత్ భారత్ ప్రణాళికలో భాగంగా అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆయన బడ్జెట్ అనాలిసిస్లో భాగంగా చెప్పారు. ఇక శంషాబాద్ స్వరూప స్వభావాలను ఒకసారి మనం చూస్తే కనుక హైదరాబాద్కి చాలా ముఖ్యమైనటువంటిది. ఇది బుల్లెట్ ట్రైన్ హబ్ కాబోతుంది. ఇది ఒక ఇమాజినరీ దృశ్యం, కానీ ఇవన్నీ కూడా రియాలిటీలోకి వస్తాయి. కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇది హైదరాబాద్ స్వరూపాన్ని ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి నగరం, కోర్ క్యాపిటల్ ఏరియా, మొత్తం ఇదంతా కూడా కోర్ క్యాపిటల్ ఏరియాగా మనం ఇలా చూసుకుంటూ పోతే కనుక సికింద్రాబాద్ ఈ పరిధిలో డెవలప్ అయింది. ఇప్పుడు సైబరాబాద్ ఈ సైడ్, అంటే వెస్ట్ సైడ్ సైబరాబాద్ వచ్చింది, నార్త్ సైడ్ సికింద్రాబాద్ ఉంది. ఇప్పుడు సౌత్ సైడు ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ని మనం ఒక కేంద్ర స్థానంగా తీసుకుని చూస్తే కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ అంచున, ఔటర్ రింగ్ రోడ్ దరిదాపుల్లో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మనం ఇక్కడ మీర్ఖాన్ పేట దగ్గరలో ఈ ప్రాంతంలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేస్తుంది. అంటే ఈ రెండింటికి మధ్యలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ బుల్లెట్ ట్రైన్ హబ్ రాబోతుంది. అంటే ఒక గోల్డెన్ ట్రయాంగిల్ కింద మారబోతుంది ఈ ఏరియా మొత్తం కూడా. ఒకసారి మనం గమనించుద్దాం. గత ప్రభుత్వం అంటే తెలంగాణలో గత ప్రభుత్వం, గత పాలకులు చేసినటువంటి తప్పిదం ఏంటంటే హైదరాబాద్కి శంషాబాద్ వచ్చిందే దక్షిణ ప్రాంతంలో అభివృద్ధి ఎక్కువగా వస్తుంది, దక్షిణ భారతదేశానికి లింక్గా ఇది ఏర్పడాలనేటువంటిది. కానీ గత కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత అంతా కూడా ఉత్తరం వైపు, అంటే నార్త్ తెలంగాణకి ఈజీగా ఉండడం కోసం అటువైపే ఫోకస్ పెట్టింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇక్కడ కనుక ఈ హబ్, ఇది ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ వరకు, ఇప్పుడు ఈ హబ్ అనేది శంషాబాద్ హబ్ అనేది ఇక్కడ వస్తే కనుక ఫ్యూచర్ సిటీ ఏరియా అంతా ఇక్కడ వస్తుంది. ఇవి మళ్ళీ ఇటు అమరావతికి ఇంటిగ్రేట్ అవుతున్నాయి, ఇటు బెంగళూరుకి వెళ్ళేటువంటి మార్గంలో కూడా ఇది ఒక కీలకమైనటువంటి వనరు కాబోతుంది. సో శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విశేషమైనటువంటి అభివృద్ధికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి ప్రణాళికల్ని ఎందుకు మనం ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి ప్రణాళికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం టోటల్ దేశాన్ని హై స్పీడ్ రైల్ కారిడార్ ద్వారా ఇంటిగ్రేట్ చేయాలని చెప్పని ఒక ఆలోచన చేస్తుంది. అందులో 3 కేటగిరీలు, 250 కిలోమీటర్ల కంటే వేగంతో ప్రయాణించేవి, 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి రైళ్లు, వీటికి సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళికని ఇప్పటికే డిజైన్ చేశారు. ఆ డిజైన్ ఒకసారి మనం గమనించి చూస్తే కూడా ఇప్పుడు ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్న మార్గాలన్నీ కూడా ఇవన్నీ కూడా 350 కిలోమీటర్స్ స్పీడ్తో ప్రయాణం చేసేటువంటి మార్గాలు అవుతాయి భవిష్యత్తులో. అలానే 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా 200 కిలోమీటర్లతో చేసేటువంటి మార్గాలు అవుతాయి. ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా 250 కిలోమీటర్ల ప్రయాణం చేసేటువంటి వేగంతో ఉండే. అంటే భవిష్యత్తులో భారతదేశంలో ఒక గ్రిడ్ రాబోతుంది, డైమండ్ గ్రిడ్ అని చెప్తున్నారు. మొత్తం అంతా కూడా ఈ హై స్పీడ్ రైల్వే వ్యవస్థలను తీసుకొచ్చేటువంటి క్రమంలో, అలానే నిర్మాణ ప్రణాళికలను కూడా మొదటి ప్రపోజల్ ఇక్కడ అహ్మదాబాద్, ముంబై మధ్య నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణాన్ని చూస్తే కూడా ఇవన్నీ రియాలిటీలో నిజంగా వస్తాయా అనేటువంటి అనుమానాలకి తావుండదనమాట. ఈ డిజైన్స్ చూడండి, ఇవన్నీ అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్, ఈ జంక్షన్ ఈ విధంగా ఉండబోతుంది. అలానే ఇది సబర్మతి బుల్లెట్ ట్రైన్ స్టేషను. రియాలిటీలో కూడా వీటిని చూపించారు. ఎందుకంటే ఈ నిర్మాణ ప్రణాళికలను ఒకసారి మనం గమనించి చూస్తే కనుక బుల్లెట్ ట్రైన్ నిర్మాణం ఏ విధంగా జరుగుతున్నది, వాస్తవానికి 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, దాదాపు 1,98,000 కోట్ల రూపాయల అంచనాలతో ముంబై, అహ్మదాబాద్ మధ్య ఈ నిర్మాణం జరుగుతుంది. 2027లో దీన్ని ప్రారంభించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందుకనే 2026-27లో టాప్ ప్రయారిటీ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రణాళికలో ప్రధానమైనటువంటి లింక్గా మారబోతుంది హైదరాబాద్, ముఖ్యంగా శంషాబాద్ హబ్ను కనుక తీసుకుంటే అది చాలా ముఖ్యమైనటువంటి లింక్ కాబోతుంది. అది ఎలాగో కూడా వివరిస్తా. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రకటన ప్రకారం చూస్తే 7
కారిడార్ని ఈ సంవత్సరం టాప్ ప్రయారిటీలో తీసుకుంది. ముంబై పూణే ఒక మార్గం, పూణే హైదరాబాద్ రెండో మార్గం, అలానే హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, మళ్ళీ చెన్నై టు బెంగళూరు. వీటిలో 3 మార్గాలు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి. ఆ 3 మార్గాలకి కూడా హబ్ కాబోయేది శంషాబాద్ మార్గమే అవుతుంది. సో ఇది 4వ మార్గం. ఇటు ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్. ఆంధ్రప్రదేశ్లోనూ 3 రైలు మార్గాలు, హై స్పీడ్ బుల్లెట్ రైలు మార్గాలు వెళ్తాయి, అలానే ఇటు కూడా 3 మార్గాలు వెళ్తాయి అన్నమాట. సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరి ప్రాధాన్యత తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఇది శంషాబాద్ హబ్గా మారేది ఇది అవుతుంది. ఇప్పుడు ముంబై అహ్మదాబాద్ నిర్మాణం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్లో ముంబై పూణే టు హైదరాబాద్, అలానే హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై ఈ మార్గాల్ని టేకప్ చేస్తారంటే ఇక్కడ 1, 2, 3, 4, ఇది 5, ఇక్కడ 6, ఇక్కడ 7, మొత్తం ఈ 7 మార్గాలను కూడా టాప్ ప్రయారిటీలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. 2,78,000 కోట్ల రూపాయల ప్రణాళికని ఆవిష్కరించారు. సో ఒక 3 నెలల్లో డిపిఆర్ తయారు చేయబోతున్నారు. శంషాబాద్లో ఈ హబ్ ఏ విధంగా డిజైన్ చేయబోతున్నారు, లొకేషను, అలానే దానికి కావాల్సినటువంటి ల్యాండ్ రిక్వైర్మెంట్, ఆల్రెడీ శంషాబాద్ వరకు రైళ్ల రాకపోకలకు ఉన్నటువంటి వసతులు, ఇప్పుడు ఉన్నటువంటి రైలు మార్గాలు, ఆ చుట్టుపక్కల బుల్లెట్ ట్రైన్ కంప్లీట్గా ఎలివేటెడ్ కారిడార్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రూట్ మ్యాప్కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని సేకరించి కేంద్రానికి రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. నిర్మాణ ప్రణాళికను మొదలు పెడుతుంది. కాబట్టి ఈ నిర్మాణం కూడా కనీసం 5 నుంచి 6 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. నిర్మాణం జరగడం ఒక ఎత్తు అయితే, హబ్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక కమర్షియల్ స్పేస్గా, అక్కడ ఒక వాణిజ్యపరమైనటువంటి అభివృద్ధి జరిగేటువంటి వ్యవస్థగా మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో శంషాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు పూర్తి స్థాయిలో మారబోతున్నాయి. హైదరాబాద్కి దూరంగా సికింద్రాబాద్ అనేటువంటి ప్రాంతంలో ఎలా అయితే ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ సికింద్రాబాద్ అనేటువంటి నగరం ఆవిర్భవించిందో, ఇప్పుడు శంషాబాద్ ఆవల ఒక మహానగరం ఆవిర్భవించేటువంటి అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీని, హైదరాబాద్ సిటీని ఇంటిగ్రేట్ చేసేది ఈ శంషాబాదే అనేది అర్థం చేసుకోవచ్చు. దేశం మొత్తంతో హై స్పీడ్ రైలు కారిడార్ని, దక్షిణాది హై స్పీడ్ రైలు కారిడార్ని అనుసంధానించేది కూడా శంషాబాదే.